క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం 27వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుచూ ఉన్నాం. ఈనాటి 3 పట్టణాలు కూడా విశ్వాసం మరియు వినయముతో కూడిన సేవ గురించి, వాటి ప్రాముఖ్యత గురించి మరియు విశ్వాసం మన జీవితంలో ఎలా పనిచేస్తుందనే విషయం గురించి చక్కగా బోధిస్తూ ఉన్నాయి. విశ్వాసం అనేది కేవలం ఒక నమ్మకం కాదు, అది మన జీవితాన్ని నిలబెట్టే ఒక శక్తి. ఈ పట్టణాలలో మన విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి మరియు దానిని ఎలా ఆచరణలో పెట్టాలి అనే విషయాలు 3 పట్టణాలలో కూడా చర్చించబడ్డాయి. విశ్వాసం మన కష్టకాలంలో నిరీక్షణ అయి ఉండాలి. నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు అని హబక్కూకు ద్వారా ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తు పూర్వం 686 నుండి 642 మధ్య కాలంలో హబక్కూకు ప్రవక్తగా ప్రవచించి ఉన్నాడు. యూదాను ఏలిన మనష్షే కాలంలో ఈ ప్రవక్త జీవించి ఉన్నాడు. హీబ్రూ భాషలో హబక్కూకు అనగా కౌగలించుట అనే అర్థం. హాబక్ అనే ధాతువు నుండి ఈ అర్థం వచ్చింది. కౌగలించుట అనే అర్థాన్ని మనం 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, దేవునితో సంఘర్షణ మరియు సన్నిహితత్వం. మనం జాగ్రత్తగా గమనిస్తే హబక్కూకు గ్రంథం ఒక సాధారణ ప్రవక్త సందేశంలా కాకుండా ప్రవక్త దేవునితో నేరుగా సంభాషించే విధంగా ఉంటుంది. ప్రవక్త తన చుట్టూ ఉన్న అన్యాయం మరియు హింసను చూసి, ప్రభూ, నీవు నా వేడుకోలును ఆలకించుటకు, మమ్ము హింస నుండి కాపాడుటకు నేను ఇంకెన్నాళ్ళు మొరపెట్టుకోవలెను అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ప్రశ్నలు దేవుని న్యాయాన్ని అర్థం చేసుకోవటానికి, ప్రవక్త సంఘర్షణ పడటాన్ని సూచిస్తూ ఉన్నాయి. యూదా రాజ్యంలోని దుర్మార్గాన్ని, అన్యాయాన్ని హబక్కూకు దేవునికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. ప్రజలు హింసతో, అన్యాయంతో జీవిస్తున్నారు. దుష్టులు సజ్జనులను అణగద్రొక్కుచున్నారు. న్యాయము తారుమారు అగుచున్నది. అప్పుడు ప్రభువు ప్రవక్తతో ఇలా అంటున్నారు, నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీత కాలమున జరుగును, కానీ ఆ కాలము త్వరలోనే వచ్చును. ఆ సంగతి నెరవేరి తీరును. అది ఆలస్యముగా నెరవేరునట్లు కనిపించినను నీవు దాని కొరకు వేచియుండుము, అది తప్పక జరుగును, ఇక ఆలస్యము జరగదు అని ప్రభు ప్రవక్తతో పలుకుచున్నారు. ప్రవక్తకు వెల్లడి చేసిన ఆ సంగతి ఏమిటంటే, దుష్టులు ఇక కొనసాగరు, కానీ నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు అని 2వ అధ్యాయము 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుడు చెప్పిన ఆ నిర్ణీత కాలంలోనే ఉన్నాము, జీవిస్తూ ఉన్నాము. కనుక మన చెడు మార్గాలను, చెడు జీవితాలను వీడి నీతి న్యాయముతో విశ్వాసముతో జీవించాలి. దేవుని ఆజ్ఞలను పాటించాలి, వాటి ప్రకారంగా జీవించాలి. అప్పుడే మనం శాశ్వతముగా దేవుని రాజ్యంలో జీవించగలం. 2వది, సంఘర్షణ తరువాత ప్రవక్త నిరీక్షణతో దేవుని జవాబు కోసం వేచి ఉన్నాడు. చివరికి గ్రంథం ముగిసేసరికి ఆయన తన చుట్టూ ఎంతటి విపత్తు ఉన్నా దేవుని యందు నిశ్చలమైన విశ్వాసాన్ని ప్రవక్త ప్రకటించాడు. ప్రవక్త అంటూ ఉన్నాడు, నేను ప్రభువునందు ఆనందించెదను, నా రక్షకుడైన దేవుని యందు సంతసించెదను, సర్వోన్నతుడైన ప్రభువు నాకు బలమునొసగును అని 3వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. ప్రవక్త జీవితంలో జరిగిన ఈ సంఘటనలు, ఈ ప్రక్రియ అంతా కూడా కౌగలించుట లాంటిది. అంటే దేవుని ప్రణాళికలోని విషయాలను అర్థం చేసుకోవటానికి కష్టమైనను చివరికి విశ్వాసంతో మరియు ప్రేమతో దేవుని చిత్తాన్ని అంగీకరించటం లేదా దేవుని ప్రణాళికను గట్టిగా పట్టుకోవటం, ఇదే కౌగలించటం అనే అర్థం. కనుక హబక్కూకు ప్రవక్త ప్రధాన సందేశం ఏమిటంటే, నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు. 2వ అధ్యాయము 4వ వచనం. ప్రవక్త పేరులోనున్న కౌగిలి అనే అర్థం ఒక వ్యక్తి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవటాన్ని సూచిస్తుంది. చుట్టూ పరిస్థితులు దారుణముగా ఉన్నా
దేవుని న్యాయము ఆలస్యమవుతున్నట్లు కనిపించిన దేవునిపై ఉన్న విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకపోవటం ఈ కౌగిలించుకోవటం. సాహిత్యపరంగా కౌగిలించుట అనేది ఇతరులకు ఓదార్పునివ్వటం లేదా ఇతరులకు భరోసా ఇవ్వటం అనే అర్థాన్ని కూడా సూచిస్తుంది. ప్రవక్త హబక్కుకు ప్రజల దుఃఖాన్ని, వారి సందేహాలను తన హృదయంలోనికి తీసుకొని దానిని దేవుని ముందుకు తీసుకుని వెళ్ళి తిరిగి వారికి నిరీక్షణ అనే గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. కాబట్టి హబక్కుకు అనే పేరు కేవలం ఒక పదం కాదు, ఇది సందేహం నుండి విశ్వాసానికి మారే ప్రవక్త యొక్క లోతైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, జీవితాన్ని, దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకునే మానవ అనుభవాన్ని సూచిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసం దేవుని వరం మరియు మన బాధ్యత. 2వ పట్టణంలో పౌలు గారు తిమోతికి రాసిన లేఖలో క్రీస్తు బోధించిన స్వచ్ఛమైన సిద్ధాంతమును ఆదర్శముగా పాటించాలని, క్రీస్తు యేసునందు లభించు విశ్వాస ప్రేమలందు నిలిచి ఉండాలని, ఒప్పగింపబడిన ఉత్తమ విషయములను మన యందు వసించు పవిత్రాత్మ సహాయముతో పదిలపరుచుకొనవలెనని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎఫెసు సంఘంలో కొందరు వ్యక్తులు తప్పుడు సిద్ధాంతాలను బోధిస్తూ సంఘంలో అనవసరమైన గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నారు. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహముల గల ఆత్మనే ఇచ్చెను అని 1వ అధ్యాయము 7వ వచనంలో పౌలు గారు అంటున్నారు. కనుక కష్టములో, బాధలలోనూ విశ్వాసంతో మనము జీవించాలి. దేవుని శక్తి వలన మనము సువార్తకై పాటుపడాలి. క్రీస్తు సందేశమును మన జీవితము ద్వారా ఇతరులకు బోధించాలి. మనమందరము దేవుని ప్రవక్తలుగా మారాలి, ప్రభువునకు సాక్షిగా ఉండాలి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాసం ఆవగింజంత ఉంటే చాలు. నేటి సువిశేషంలో శిష్యులు ప్రభువు మా విశ్వాసమును పెంపొందింపుము అని కోరుతూ ఉన్నారు. లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. దేవుని ఆజ్ఞలను పాటించటానికి, క్రీస్తును నిత్యము అనుసరించటానికి మనకు విశ్వాసం ఎంతో అవసరం. మన క్రైస్తవ జీవితం మన విశ్వాసంపై ఆధారపడి ఉంది. శిష్యులు వారికి ముందుగానే విశ్వాసం ఉన్నదని భావించి వారి విశ్వాసాన్ని పెంపొందింపుము అని ప్రభువును కోరి ఉన్నారు. అయితే ప్రభువు, మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో కంబలి చెట్టును వేరుతో పెళ్ళగిల్లి సముద్రంలో నాటుకొనుము అని ఆజ్ఞాపించినా అది మీకు లోబడును అని అన్నారు. 17వ అధ్యాయము 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఉన్న అనేక అడ్డంకులు తొలగిపోవాలి అంటే మనలో దృఢమైనటువంటి విశ్వాసము ఉండాలి. విశ్వాస జీవితము బాధ్యతతో కూడిన జీవితము అని నేటి సువిశేషంలో ప్రభు చెప్పిన ఉపమానము ద్వారా మనకి స్పష్టమవుతూ ఉంది. ఈ ఉపమానం కర్తవ్యాన్ని గురించి, సేవ యొక్క నిజమైన ఉద్దేశాన్ని గురించి స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ఉపమానంలో యేసు ఒక యజమాని మరియు సేవకుని మధ్య ఉన్న సంబంధాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఒక సేవకుడు పొలం పనులు పూర్తి చేసి వచ్చిన తరువాత వచ్చి భోజనం చేసి విశ్రాంతి తీసుకోమని యజమాని వెంటనే అతనిని అడగడు. బదులుగా యజమాని తన భోజనాన్ని సిద్ధం చేయమని, వడ్డించమని ఆదేశిస్తాడు. ఈ ఉదాహరణ సేవకుని యొక్క సమయము మరియు శక్తి పూర్తిగా ఆ యజమాని ఆధీనంలో ఉంటాయని తెలియజేస్తూ ఉంది. దేవుని శిష్యులముగా, దేవునికి అనుచరులముగా, క్రీస్తు ప్రభు యొక్క అనుచరులముగా మనము కూడా దేవునికి పూర్తిగా చెందినవారం. సేవకుడు తాను ఆజ్ఞాపింపబడిన పని చేసినందుకు యజమాని అతనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడు. ఎందుకంటే ఆ సేవకుడు చేసింది తప్పనిసరిగా చేయవలసిన తన కర్తవ్యం కాబట్టి. ఈ ఉదాహరణను అనుసరించి యేసు శిష్యులకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తున్నారు. వారు తమకు ఆజ్ఞాపించినదంతా చేసిన తర్వాత వారు ఇలా చెప్పుకోవాలి: మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమును మాత్రమే నెరవేర్చితిమి అని. లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనం. ఈ వచనాల యొక్క ప్రధాన సందేశం ఏమిటంటే, మనం ఎన్ని గొప్ప పనులు లేదా మహత్కార్యాలు చేసినా దేవుడు మన కృపకు రుణపడి ఉన్నాడని లేదా
ప్రతిఫలం ఇవ్వాలని మనం ఎప్పటికీ కూడా భావించకూడదు. దేవుని సేవ చేయటం అనేది ఒక పవిత్రమైన ప్రత్యేక హక్కు మరియు మన ప్రాథమిక కర్తవ్యం. ఇది మనకు దేవునిపై ఎటువంటి హక్కును ఇవ్వదు. నిజానికి మన సేవ అనేది దేవుని అపారమైన దయ మరియు నిస్వార్థ ప్రేమకు మన హృదయము నుండి వచ్చే సహజమైన ప్రతిస్పందన మాత్రమే. అయితే మన సేవలో అహంకారము తగదు, దయ మరియు కర్తవ్యము మాత్రమే కలిగి ఉండాలి. దేవుని సేవలో ముఖ్యముగా ఆయన ఆజ్ఞలను పాటించే విషయంలో మనం అహంకారాన్ని పూర్తిగా నివారించాలి. ఆజ్ఞలను అనుసరించటమే మన క్రైస్తవ జీవితానికి ప్రాథమిక పునాది. మనం దేవుని కోసం చేసే ప్రతి కార్యం, అది ఎంత చిన్నదైనా లేదా ఎంత గొప్పదైనా, కేవలం మన కర్తవ్యాన్ని నిస్వార్థముగా నెరవేర్చటమే. లూకాసు సువార్తలో ఈ ఉపమానం సేవకుడిని నిష్ప్రయోజకుడిగా లేదా అయోగ్యుడిగా వర్ణించినప్పటికీ మనం ఈ సత్యాన్ని గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, మనకు లభించే శాశ్వత ప్రతిఫలం దేవుని అపరితమైన దయాదాక్షిణ్యాల ద్వారానే కలుగుతుంది. మనం చేసిన పనుల వల్ల ఎంత మాత్రము కాదు. దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలని రుణపడి లేరు. ఆయన తన అపారమైన ప్రేమ మరియు దయతో దాన్ని మనకు ఉచితంగా వసగుతారు. ఒక క్రైస్తవునిగా జీవించటం అంటే తనను తాను పూర్తిగా దేవునికి అర్పించుకొని ఈ భూలోకంలో క్రీస్తు రాజ్యాన్ని నిర్మించటానికి నిరంతరం శ్రమించటం. మనం ఎంత చేసినా దేవుడు మన పట్ల చూపిన మరియు చూపిస్తున్న అపారమైన త్యాగం మరియు కృపతో పోలిస్తే అది ఏమాత్రము సరిపోదు అన్న సత్యాన్ని ఈరోజు మనం గ్రహించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్న అహంకారాన్ని నిరోధించటానికి నేటి సువిశేషం ఒక శక్తివంతమైన ఉపదేశం. యేసు ఈ ఉపమానము ద్వారా మనకు ఏమి బోధిస్తున్నారంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో గొప్పతనాన్ని లేదా ప్రత్యేక ప్రతిఫలాన్ని ఆశించకుండా దేవుని ఆజ్ఞలను మరియు సేవను కేవలం మనం ఒక విధిగా, ఒక కర్తవ్యంగా భావించి వాటిని వినయముగా మరియు విధేయతతో నెరవేర్చాలి. మన సేవ వెనుక ఉన్న ఏకైక ప్రేరణ కృతజ్ఞత మరియు ప్రేమ మాత్రమే అయి ఉండాలి. ఏ విధమైన స్వార్థపూరిత ఆశ ఉండకూడదు. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన విశ్వాసాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి? విశ్వాసం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ఈ విశ్వాసం ద్వారానే అసాధ్యమైనవి సైతం సుసాధ్యమవుతాయి. అయితే ఈ వరాన్ని, ఈ విశ్వాసాన్ని దృఢంగా ఉంచుకోవటానికి మనం ముందుగా నిరంతర ప్రార్థన చేయాలి. మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ మన విశ్వాసమును మరింత దృఢపరచమని దేవుణ్ణి ప్రార్థించాలి. ఈనాటి సువిశేషంలో శిష్యులు, ప్రభు మా విశ్వాసాన్ని పెంపొందింపుము అని ప్రార్థించిన విధంగా మన విశ్వాసాన్ని కూడా ప్రభువు బలపరచాలని, పెంపొందించాలని మనము నిత్యము ప్రార్థన చేయాలి. దేవునితో నిరంతరం సంభాషించటం ద్వారా మన విశ్వాసానికి శక్తి లభిస్తుంది. ప్రార్థన మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. ఇతర విశ్వాసులతో కలిసి ప్రార్థించటం, వారి అనుభవాలను పంచుకోవటం మన విశ్వాసాన్ని మరింత దృఢపరుస్తుంది. సహవాసం మనకు మద్దతునిస్తుంది. అలాగే దేవుని పవిత్ర వాక్యాన్ని చదవటం, ధ్యానించటం ఆయనపై మనకున్న విశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే దివ్య పూజా బలిలో, ఆరాధనలో పాల్గొనటం దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటానికి, మన విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవటానికి లభించే అద్భుతమైనటువంటి అవకాశం. ఇక మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి అంటే లౌకిక ఆకర్షణల నుండి మనం విముక్తి పొందాలి. ఈ లోకంలోని ఆశలలో మరియు సంపదల వెంట పడిపోయి దేవుని ఉదారతను, ఆయన చేసిన మేలులను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుడు మనకు చేసిన ప్రతి మేలుకు మనము తప్పకుండా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే సేవ ద్వారా మన విశ్వాసం బలపడుతుంది. కేవలం మాటల ద్వారానే కాకుండా ఇతరులకు సేవ చేయటంలో మన విశ్వాసం బలపడుతుంది. మన విశ్వాసాన్ని ఆచరణలో చూపడమే దానిని పెంపొందించుకునే ఉత్తమమైన మార్గం. ఎందుకంటే నిజమైన విశ్వాసం ఎల్లప్పుడూ క్రియల ద్వారా వ్యక్తమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి 27వ సామాన్య ఆదివారపు పఠనాలు విశ్వాసం మరియు వినయము గల సేవ యొక్క ప్రాముఖ్యతను మన హృదయాలపై ముద్రించాయి. ఈ 3 పఠనాల సారాంశం 3 ప్రధాన అంశాలుగా మనం తీసుకోవచ్చు. 1, విశ్వాసము ఒక కౌగిలి.
చుట్టూ అన్యాయము హింస ఉన్నా, దేవుని న్యాయం ఆలస్యం అవుతున్నట్లు కనిపించినా, ప్రవక్త హబక్కూకు చేసినట్లుగా దేవుని వాగ్దానాన్ని, ఆయన ప్రణాళికను గట్టిగా పట్టుకోవటం లేదా కౌగిలించుకోవటమే విశ్వాసం. మన జీవిత కష్టాల మధ్య కూడా నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు అన్న సత్యాన్ని మనం దృఢంగా విశ్వసించాలి. రెండవది, సేవ మన కర్తవ్యం. ఆవగింజంత విశ్వాసం అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలదని ప్రభువు బోధించారు. కానీ మనం ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని గొప్ప పనులు చేసినా, మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి అని వినయముగా చెప్పుకోవాలి. దేవుని సేవ చేయడం మనపై ఆయన ప్రేమకు, దయకు కృతజ్ఞతగా మనం చేయవలసిన ప్రాథమిక కర్తవ్యం. ఇందులో అహంకారానికి తావులేదు. ఇక మూడవదిగా, విశ్వాసం దేవుని వరం మరియు మన బాధ్యత. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చి ఉన్నారు. కనుక పిరికితనం వీడి క్రీస్తు సువార్తకు సాక్షిగా ఉండటం మన బాధ్యత. నిరంతర ప్రార్థన, దేవుని వాక్యం చదవటం మరియు నిస్వార్థ సేవ ద్వారా ఈ అద్భుతమైన విశ్వాసాన్ని మనం నిత్యము పెంపొందించుకుందాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా దేవుని యందు భక్తితో, విశ్వాసముతో జీవించి, దేవునికి ఇష్టమైన జీవన విధానమును అలవరుచుకొని, దేవుడు మనకు ఒసగిన ఆత్మానుసరణలో శక్తిని పొందుకొని, సాటివారి ఎడల ప్రేమను కలిగి, మన ఇంద్రియ నిగ్రహములను అనగా మన ఈ లోక జీవిత కోరికలను, ఆశలను నిగ్రహించుకొని మన ఆధీనంలో ఉంచి దేవుని కార్యాలను నెరవేర్చే వారముగా, దేవుని సేవకులముగా ఆవగింజంత విశ్వాసముతో ఎన్నో ఫలితాలను పొందుకొని దేవుని సేవకులమై, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి కావలసిన ఆత్మశక్తిని, దేవుని యందు భక్తిని, విశ్వాసమును, దైవ అనుసరణను మనందరికీ దయచేయమని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. ఈ వారం ముందుకు సాగేటప్పుడు ఈ శక్తివంతమైన సందేశాన్ని గుర్తుంచుకుందాం. మన విశ్వాసం ఒక నిశ్చలమైన కోటలా, మన సేవ నిస్వార్థమైన ప్రేమ యొక్క వ్యక్తీకరణలా ఉండుగాక. దేవుడు మన పట్ల చూపిన అపారమైన ప్రేమకు మన కృతజ్ఞతను వినయముతో కూడిన విధేయత ద్వారా నిత్యము మన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ తెలియజేద్దాం. ఆవగింజంత విశ్వాసముతో మన జీవిత కంబలి వృక్షాలను వేరుతో పెళ్లగించి క్రీస్తు రాజ్యములో ఫలిద్దాం. ఆమెన్.